So shoulder warm-up exercise. So మీరు ఆల్రెడీ మొదలు పెట్టారు. So I'll be going little bit faster. Shoulder warm-up exercises కి shoulders కుండే multiple function కి we are doing multiple warm-up exercise for the shoulder. Yes. Okay. Yes. So ఈ షోల్డర్ జాయింట్ అనేది మీరు చేస్తూ ఉండండి, నేను చెప్తాను. సో మనం ఇది రోజు చేస్తూ ఉన్నాము వార్మప్ ఎక్సర్సైజెస్. కొత్త వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, పాత వాళ్ళు మీరు చేస్తూ ఉండండి. అంటే ఫస్ట్ షోల్డర్ ని రొటేట్ చేశాను, తర్వాత ఇలా ఇలా. సో ఫ్రంట్ ఫంక్షన్, బ్యాక్ ఫంక్షన్ అయిన తర్వాత ఇలా అప్పర్ షోల్డర్స్ కి సో ఇలా రెండు పట్టుకొని ఇలా లాగడము. ఇది అయిపోయిన తర్వాత దెన్ విల్ డూ ద ఎల్బోకి ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. దాని తర్వాత రిస్ట్ జాయింట్ లో రొటేషన్స్ ఉంటాయి, రొటేషన్స్ అండ్ అప్ అండ్ డౌన్. ఇట్లా ఈ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడే మనం ఫింగర్స్ కి కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. ఈ ఫింగర్స్ ని కంప్లీట్ చేసేటప్పుడు మనము ఒక్కసారి తంబుని లోపలికి, ఒక్కసారి తంబుని బయటికి చేస్తున్నాము. థంబ్ ఇట్లా 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 ఇట్లా. ఎస్. ఓకే. సో అప్పుడు మొత్తం ఫింగర్స్ మొత్తము వార్మప్ ఎక్సర్సైజెస్ అయిపోతాయి. సో వన్స్ వీఆర్ డన్ విత్ ద షోల్డర్ జాయింట్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ కైండ్లీ లెట్ మీ నో, బికాస్ వీ హీన్ డూయింగ్ దిస్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. అందుకు నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు నెక్ చేస్తున్నాము. నెక్ కి ఎప్పుడును స్లోగానే చేయాలి. నేను ఒకవేళ 5 repetitions లో చేస్తూ ఉంటే మీకు ఆ స్లోనెస్ తో 2 repetition వచ్చినా కూడా నో ప్రాబ్లం. 5 చెయ్యాలి అని గబా చేస్తే తల తిరిగి పడిపోతాం. సో కమాన్, రొటేట్ యువర్ హెడ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రొటేషన్ లో గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ చిన్న ఇక్కడ టచ్ అవ్వాలి, అండ్ సైడ్ కి వచ్చినప్పుడు చెవు షోల్డర్ కి ఇలా టచ్ అవ్వాలి అని మేడం చెప్పారని భుజాలు పైకి లేపడం కాదు, ఇలాగే ఉంటుంది ఇలా. అండ్ బ్యాక్ సైడ్ యాజ్ ఫార్ అవే యాజ్ పాసిబుల్, అండ్ అదర్ సైడ్ ఇలా చేసుకుంటూ మళ్ళీ ముందుకు రావాలి. అండ్ స్లోలీ ఆన్ టు ద అదర్ సైడ్, డూ ఇట్ వెరీ స్లోలీ. అండ్ ఏ దానికైతే చేస్తున్నారో అక్కడే మనము ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్. అండ్ గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ పద్మావతి గారు, గుడ్ మార్నింగ్ పద్మజ గారు. ఎస్, హ్యాపీ టు సీ. అండ్ మేడం రాలేదు ఈరోజు. గుడ్ మార్నింగ్. ఉషా మ్యామ్ రాలేదు ఈరోజు. సో ఇలా చేసిన తర్వాత ఇలా రైట్ సైడ్ ఈ చిన్ను ఇక్కడికి రావాలి, ఈడికి రావాలి కదా అని ఇలా చేయడం కాదు, ఊరికి జస్ట్ ఇలా. అండ్ opposite. So once we are done with this what is that, chin sideness, then we are doing ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా పట్టుకొని. అంటే ఇది నేను ఇలా చేస్తాను, మీరు నార్మల్ గా ఇలా పట్టుకుంటారని. హోల్ కాన్సెప్ట్ ఈస్ లైక్ యువర్ పుల్లింగ్ లిటిల్ బిట్, ఇలా పుల్ చేస్తే ఈ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, లాట్ ఆఫ్ రిలీఫ్ ఇట్ విల్ గివ్. ఆన్ ద అదర్ సైడ్, ఎస్, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ we do sidewards also. సైడ్ కి ఇక్కడ సెల్ ఫోన్లు చూసి సిస్టమ్ లో చేసి ఇవన్నీ క్రాస్ ప్రెస్ అయిపోయింది. క్రాస్ స్లోగా చేయండి, నెక్ మాత్రమే స్లోగా చేయండి. మీరు నిదానంగా టైం తీసుకొని చేసినా పర్వాలేదు. అండ్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం రోజు చేసుకుంటూ ఉన్నాం.
ఈ రోజు కూడా నెక్ స్ట్రెంథనింగ్. నెక్ కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. స్ట్రెంథనింగ్ చేసుకున్న తర్వాతనే మిగతా దాంట్లకు మళ్ళీ వార్మప్స్ కి వెళ్తూ ఉన్నాం. సో ఇలా పట్టుకోవచ్చు ఒక చేత్తో, లేక రెండు పట్టుకోవచ్చు, ఒక చెయ్యి ఇట్లా తోస్తూ ఉన్నాను. చెయ్యి తోస్తూ ఉంది, హెడ్ తోస్తూ ఉంది. సో దాన్నే నేను ఇలా పట్టుకుంటాను నా కన్వీనియన్స్ కోసం. హెడ్ ఈస్ పుషింగ్ వన్ సైడ్ and is pushing opposite side. Ila back side, head and this is pushing likewise front. మా నాన్నగారు 77 years. ఏ ఎక్సర్సైజ్ చేసే ముందు ఫస్ట్ హెడ్ నెక్ కి చేసుకునే నెక్స్ట్ ముందుకెళ్తారు. అండ్ అతను 40-50 years లో ఎలా పొద్దున ఎక్సర్సైజ్ అంటారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. ఓకే, సో మనము హెడ్ నెక్ కు చేశాను, దగ్గర నుంచి చూపించాను, ఇది చూపించగలనని. దెన్ ఇది షోల్డర్ కి చెప్పేటప్పుడు ఇలా అనమాట. యువర్ పుల్లింగ్ ఇట్, ఓకే. సో ఇలా దీన్నే సైడ్ స్ట్రెచ్ గా చేయాలి అని అంటే, సైడ్ కి చేయాలి అంటే బాడీ ఇలా బెండ్ అవ్వాలి, అప్పుడు సైడ్కి అవుతుంది. అలాగే ఇంకొక సైడ్ ఇలా హ్యాండ్ పుష్ చేయాలి. ఈ మోచేతుల్ని పట్టుకోవాలి, ఇంకొక చేత్తో పట్టుకొని మోచేయిని చేతులతో, కరెక్ట్ రాజా గారు, ఇలా పట్టుకోవాలి, పట్టుకొని ఇలా పుల్ చేయాలి. ఓకే, సో నౌ కమింగ్ టు ద హిప్ ఏరియా. హిప్ ఏరియాలో హిప్ నొక్కటే మనం రొటేట్ చేస్తాము. 4 and 5 క్లాక్ వైజ్ అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్ 4, 5. ఓకే, సో హిప్ కి షోల్డర్ లాగానే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫ్లెక్షన్, ఓకే, అదర్ లెగ్ ఫ్లెక్షన్, ఓకే, అండ్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ లోనే గ్లూట్స్ కూడా యాక్షన్ వస్తుంది. అండ్ అదర్ సైడ్ ఎక్స్టెన్షన్, వాల్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, తీసుకోకుండా చేయొచ్చు. ఎస్, సో ఇక్కడికైతే హిప్ ది కానే కాదు, దట్ ఎక్స్ట్రా యు డూ లైక్ దిస్ ఇస్ ద హిప్. దెన్ కమింగ్ టు ద లేటరల్ పార్ట్. లేటరల్ పార్ట్ కి ఇలా వచ్చేవాళ్ళు ఇలా చేయొచ్చు, లేదన్న వాళ్ళు ఇలా. ఓకే, lateral. Okay, then hip ki medial function ela ela మీకు ఎలా ఎంత వస్తుందో అంత చేయండి. ఎందుకంటే హిప్ కి ముందర వెనక్కి, సైడ్ కి లోపలికి తీసుకున్నాము, షోల్డర్ లాగానే ఎక్కువ ఫంక్షన్స్ కాబట్టి. సో దెన్ కమింగ్ టు ద నీ జాయింట్, 1, 2, 3, 4, 5, 6. ఓకే, అండ్ ankle clockwise, anti-clockwise, అండ్ టోస్ కి, వేళ్ళకు చేతులకి ఎలా ఇలా చేసాము అలాగే. సేమ్ లైక్ వైజ్ ఆపోజిట్ సైడ్, clockwise, anti-clockwise, and toes. Yes, we have done with the warm-up exercise, spine warm-up exercise cheskoni. Then we will do, because most of the people are suffering from spine backache. Evariki chudu backache antaru, chinna pillali kadi nunchi kuda, because we have been habituated for sitting for prolonged time or a long time, and so we have included in warm-up this back part too. సో అర్ధ భుజంగాసనం వేస్తున్నాను. హెడ్ పైన చూస్తూ ఉండాలి. ఎవరికైతే స్పైన్ సర్జరీ అయిందో, నాకు స్పైన్ సర్జరీ అయింది, బట్ ఐఎమ్ ఏబుల్ టు లుక్ అప్ సైడ్ బికాస్ ఐ బీన్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్లీ ఫర్ పాస్ట్ 8 years. సో మీరు కూడా 8 years 5 years తర్వాత ఖచ్చితంగా చేస్తారు. అలవ్ యువర్ బాడీ టు డూ ఇట్ వెరీ స్లోలీ. సో మెల్లిగా మీకు ఎంత పైకి అవుతుందో అంత పైకి చేయండి చూస్తూ.
ఆ పొజిషన్ లో 3 బ్రెత్స్ తీసుకోవాలి. సో ఆ మిడ్ బ్యాక్ స్ట్రెచ్ తెలుస్తుంది, అది తెలియాలి. సో అది అయిపోతూనే భుజంగాసనంలో చూడండి, ఈడి వరకు వచ్చినా పర్వాలేదు, ఈడి వరకు వచ్చినా, కానీ కొంచెం ఎఫర్ట్ చేయండి. రోజు వచ్చే కాడికి కొంచెం ట్రై చేయండి. ఆ ట్రై చేయడంలో మజిల్ ఎంత పవర్ఫుల్ అవుతుందో తెలుసా. సో ఇలా ఎస్ 3 బ్రెత్స్ స్లోగా చేయండి. అండ్ ఇలా అప్పర్ బ్యాక్ చేసేటప్పుడు చేతులు 2 తగిలించుకొని వెనకల ఒకటికొకటి పట్టుకొని దెన్ యూ కమ్ లైక్ దిస్ ఈస్ ఫర్ అప్పర్ బ్యాక్. స్టే ఇన్ దట్ పోజ్ ఫర్ 3 బ్రెత్స్. అది కాదు చేతులు వెనకల తాకట్లేదు, తాకినా రావట్లేదు అనేవాళ్ళు ఇలా పెట్టి ఇలా అనొచ్చు. సో ఎవరైనా హెల్ప్ ఉంటే యూ కెన్ ఆస్క్ దెమ్ టు పుష్ ఇట్ లైక్ దిస్ బ్యాక్ సైడ్. ఓకే. సో దిస్ ఈస్ ద back part exercise. And now we are going with shoulder strengthening exercise. Tirumalesh is very, very active. Yes, everyone are doing. I'm so happy today. So we are doing with frozen shoulder exercise. Frozen shoulder exercises lo first exercise ఇలా జస్ట్ లూజ్ గా వదిలేసేయండి. చూడండి ఇలా జస్ట్ ఒక 10 times very easy exercise. 10 times. ఓకే. ఇంతకు ముందు నేల తుడచాలి అని అంటే ఇలా కూర్చొని తుడుస్తానేమో, ఇప్పుడు ఇది తుడిచే అవసరం లేదు. కట్టెలు వచ్చేసి ఇలా చేస్తూ ఉన్నా. Rotate it 10 times clockwise and anti-clockwise. Slowly change. Yes. So once you are done with that, చూడండి ఇక్కడ ఇలా 5 times clockwise, 5 times anti-clockwise. తెలియకుండా ఒక చేయి పైకి, ఒక చేయి కిందికి వస్తుంది. Okay. So once we are done with these two, then comes third one. Third one లో సైడ్ కి మనం ఎగ్జాక్ట్లీ సైడ్ కి నిల్చుంటూ చేతులు వేళ్ళని పైకి తీసుకెళ్తూ ఉన్నాం. ఇలా క్రాల్ చేస్తూ కనిపిస్తుంది అనుకుంటూ ఉన్నాను నేను. ఇలా వెళ్ళాలి, వాక్ చేయాలి. అంటే సైడ్ లో నుంచి చేతులు, సైడ్ నుంచి అనుకోండి, చేతులు ఇలా పెట్టి మెల్లిగా గోడ నడుస్తాం అన్నమాట. వేళ్లతో నడుస్తూ బాడీ ముందుకెళ్తుంది. లెగ్ ఎక్కడుందో ఆడే ఉంది, బాడీ మాత్రం దీంతో పాటు ముందుకెళ్తుంది అండ్ ఆ స్ట్రెచ్ వస్తుంది. ఓకే. సో దీన్ని ఒక 3 times చేయండి. రైట్ అండ్ లెఫ్ట్. కీప్ టు ఇట్ ఫర్ 3 times. స్లోలీ స్లైడ్ ఎక్కడున్నారో అక్కడి నుంచి స్లైడ్ చేస్తూ ఈ బాడీ ముందుకు ఇలా. ఆ ముందర అయినప్పుడు ఇక్కడ కొంచెం స్ట్రెచ్ వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అర్థము అంటే ఫ్రీజ్ అయిపోయింది, అది పట్టుకుపోయేసింది. దాన్ని ఏం చేస్తున్నాము, స్ట్రెచ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అంతే. ఇది రోజు చేయడం వల్ల
మనకు ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది. సో మా అమ్మగారికే సర్జరీ అడ్వైస్ చేశారు, బట్ తను రోజు ఇది చేసుకుంటూ షీఈస్ నాట్ రిక్వైరింగ్. అఫ్ కోర్స్ ఎత్తే కొంచెం కష్టంగా ఉంది, బట్ పెయిన్ అయితే రిలీఫ్ అయింది. సో రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ డౌన్, ఎస్, అప్ అండ్ డౌన్, ఎస్. పద్మావతి గారు కనిపించట్లేదు, వీడియో ఆన్ చేశారు కానీ మీరు కనిపించట్లేదు నాకు. మీరు కనిపిస్తే నాకు ఎనర్జీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో అలా రైట్ లెఫ్ట్ అయిపోతుంది. చూడండి, గోడకే చేయాలి దీన్ని పద్మావతి గారు, గోడకే చేయాలి, వాల్ సపోర్ట్ తోనే చేయాలి. అప్పుడైతే అండ్ ఫింగర్స్ తోనే నడవాలి, ఫింగర్స్ తోనే నడవాలి. ఇలా అయితే ఎక్కువ ఫాస్ట్ చేస్తాం, ఫింగర్ తోనే నడవాలి. చూడండి, ఫింగర్ తోనే పైకి నడవాలి. అండ్ బాడీ కొంచెం ఆ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం లీన్ అవ్వాలి గోడకి. లీన్ అయితే ఆ స్ట్రెచ్ తెలుస్తుంది. సో వన్స్ యు ఆర్ డన్, ఎస్, వెరీ కరెక్ట్ పద్మావతి గారు. సో వన్స్ వీ హ్యావ్ డన్ విత్ దాట్, నెక్స్ట్ కమ్స్ ఇట్లా ఫ్రంట్ కి వెళ్ళాలి. ఇందాక నేను సైడ్ లో నుంచి చేసినదే ఇప్పుడు ఫ్రంట్ లో నుంచి చేస్తున్నాను. ఫ్రంట్ నుంచి ముందుకు వెళ్తాను. నేను ఆల్రెడీ చెప్పాను షోల్డర్ కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయని. సో వాట్ ఎవర్ వి హావ్ సైడ్ ఫంక్షన్ చేసిందే ఫ్రంట్ లో నుంచి అదే సేమ్ నడకనే ఫ్రంట్ లో నుంచి వెళ్ళి ఇలా లీన్ అవుతాం, అంటే ఈ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఇందాక సైడ్ పార్ట్ సైడ్ చేసేటప్పుడు సైడ్ పార్ట్ స్ట్రెచ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇలా 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 గోడ అంబడి నడుచుకుంటూ పైకి ఇలా వెళ్ళి బాడీ కొంచెం లీన్ అవ్వాలి. ఓకే, సేమ్ థింగ్, వాల్ ఇక్కడ ఉంది అనుకోని ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఆన్ ద వాల్, జస్ట్ leaning on the wall. So అలా 3 times right and 3 times left. మెల్లిగా చేయండి. 3 times right and left. Yes. సో ఇవి ఫ్రోజన్ షోల్డర్ కి, అంటే ఎవరికైతే ఫ్రోజన్ షోల్డర్ ఉందో వాళ్ళకు. అండ్ బట్ వేరే వాళ్ళు వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ లాట్ ఆఫ్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, షోల్డర్స్ అండ్ బైసెప్స్. మనం షోల్డర్ బైసెప్స్ చేసి సారీ షోల్డర్ అండ్ బైసెప్స్ ని ఇంక్లూడ్ చేస్తాను. ట్రైసెప్స్ అండ్ చెస్ట్ ని ఒక రోజు, ట్రైసెప్స్ అండ్ చెస్ట్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే, అండ్ టుడే సమ్ అదర్ డే we will do shoulder and biceps exercise. సో ఎవరికైతే ఆ పెయిన్ ఉందో వాళ్ళకు ఉత్త చేతులతో చేస్తూ ఉంటారు, వాళ్ళకి దిస్ ఇస్ ద ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్, బట్ అదర్స్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్ ఇలా వాల్కి బోర్డుతో మేడం ఇట్లా తుడుస్తూ ఉంటారు కదా బోర్డు పైన, ఇట్లా కాకుండా మనము రౌండ్ గా తిప్పుతాం వాల్కి. వాల్, ఇఫ్ యు సీ వాల్, we'll just wipe it like this. ఇలా వైప్ రౌండ్ ఆఫ్ చేస్తాం వాల్. ఓకే, లైక్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్. చాలా ఉంది. ఎవరు డస్ట్ చాలా ఉంది అంటున్నారు? మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, హ్యాపీ టు సీ యూ. వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ టు సీ యూ. ఓకే, సో వన్స్ యు ఆర్ డన్ with that part of the shoulder exercise, almost we have done everything. ఇంకొకటి, మన చేతిలో స్టిక్కో లేక ఏదో ఉన్నట్టుగా ఇలా దాన్ని మీడియల్లీ laterally. So it is only like all the functions of shoulder joint we are doing, but extra కొంచెం దానికి ఫోకస్ చేస్తున్నాం because these are frozen shoulder exercises. ఓకే, సో నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా మనం ఒకరోజు తెలుసుకున్నాము, అలాగే కూడా ఫ్రోజన్ షోల్డర్. సో ఎక్కువగా జనాలలో ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటి అంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ నీ పెయిన్. ఈ 4 ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి అందరికి. సో దట్స్ వై నెక్ తో వీఆర్ ఫోకసింగ్ డైలీ, అండ్ బ్యాక్ వీఆర్ ఫోకసింగ్ డైలీ,
బట్ షోల్డర్ అండ్ నీ ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జస్ట్ ఫోకస్ ఎక్స్ట్రా, డూ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్, definitely it will reduce. It is so powerful exercise, muscle strengthening exercises are. సో ఇలా అయిన తర్వాత నౌ బ్యాక్ పార్ట్ కి, షోల్డర్ బ్యాక్ కూడా వెళ్తుంది కదా, వెనకల ఏదైనా తీసుకోవాలంటే కూడా ఇలా తీసుకుంటుంది కదా. సో ఆ ఫంక్షన్ ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి షోల్డర్స్ కి. సో ఇలా ఇప్పుడు మనం గోడకి వెనకల సైడ్ నుంచి నేను ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మై బ్యాక్ షోల్డర్ బ్యాక్ రొటేషన్, బ్యాక్ పార్ట్. సో ఇలా దీన్ని గోడకు పెట్టాను. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ టు ద వాల్ అండ్ ఐఎమ్ కమింగ్ ఫ్రంట్. సో ఇది గన నేను ఇక్కడ చూపించాలి అని అంటే, ఇఫ్ ఐ హావ్ కెప్ట్ ఇట్ టు ద వాల్ మై హ్యాండ్, సో ఇలా కొంచెం ఇలా వస్తుంది, ఉత్త చేతులతో కూడా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు దాట్ పార్ట్ విచ్ ఇస్ కాజింగ్ మీ అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద షోల్డర్, యాక్చువల్లీ ఏంటంటే యూ కీప్ డూయింగ్ దిస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో షోల్డర్స్ కి వచ్చి దెర్ ఆర్ సర్టన్ మజిల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షోల్డర్ జాయింట్ కి చేస్తుండే, మీరు చేస్తూ ఉండండి ఇలా గోడకు పెట్టి ఇలా, యు ఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్ సైడ్. ఓకే, షోల్డర్ లో మజిల్స్ వచ్చి మనకు ఇక్కడి నుంచి సప్లై అవుతాయి మజిల్స్. ఒకటి ట్రపీజియస్ మజిల్ అని ఇక్కడి నుంచి వస్తుంది, ఇలా ట్రపీజియస్ మజిల్. అండ్ సెకండ్ మజిల్ ఈజ్ సుప్రాస్పైనటస్, ఇక్కడే ఉంటుంది, ఈ నుంచి షోల్డర్ కి వస్తుంది. ఇన్ఫ్రాస్పైనటస్. ఇవన్నీ ఎప్పుడు అనంటే షోల్డర్ లో ఎంఆర్ఐ చేసినప్పుడు ఇక్కడ రొటేటర్ కఫ్ఫులు పోయినాయి, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా అన్నమాట రొటేటర్ కఫ్స్, సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులరీస్ అన్ని వెనకల నుంచేనే షోల్డర్ కి వస్తాయి. కాబట్టి ఈ పార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది కాకుండా నెక్స్ట్ మజిల్ ఏది స్ట్రాంగ్ ఉండాలి అంటే డెల్టాయిడ్ మజిల్. ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ వస్తుంది. మనకు ఇంజెక్షన్స్ వేయాలి, ఐఎం ఇంజెక్షన్స్ వేయాలి అంటే డెల్టాయిడ్ మజిల్ పైనే వేయడం జరుగుతుంది. ఈ నుంచి ఈడికి ఒక మజిల్ వస్తుంది. సో దట్ విల్ బి సప్లైయింగ్, దట్ విల్ బి ఫర్ ద షోల్డర్. అండ్ టెరీస్ మైనర్ మేజర్ అని ఇక్కడ వస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ మజిల్స్ ఫర్ ద షోల్డర్ జాయింట్. ఈ మజిల్స్ ని మనము ఎక్కువగా ఫోకస్ చేసి చేస్తూ ఉన్నాం అన్నమాట ఫ్రోజన్ షోల్డర్. సో నథింగ్ ఎల్స్. సో వన్స్ వీఆర్ డన్ విత్ దిస్, today we have already discussed that we are going to do lower limb strengthening exercises. So ఎవరైతే నాకు చైర్ సపోర్ట్ కావాలి అనుకుంటారో they can get some fixed chair. ఇక్కడ నాకు ఒకటి ఉంది, it is mobile chair. మొబైల్ చైర్ తెచ్చుకోవద్దండి, టేక్ అ ఫిక్స్డ్ చైర్. ఫిక్స్డ్ అంటే నేలకు ఫిక్స్డ్ అని కాదు, ఇట్ షుడ్ బి హార్డ్ అండ్ ఇట్ షుడ్ నాట్ మూవ్, వీల్స్ ఉండకూడదు. Yes, so like this, it is fixed. Okay, get it. Yes, I hope it is seen. So squats, simple squats I am telling. So ee simple squats lo ee చేతులని, I hope you have got. చైర్ తెచ్చుకోండి, రాజా గారు చైర్ తెచ్చుకోండి. మనకు చైర్లు అంటే చాలా ఇష్టం, కూర్చొని. ఇంకొకటి ఏది ఇష్టం అంటే పడుకునేకి. ఎస్, గుడ్. మీరు మా పద్మావతి గారు, పద్మజ గారు? ఎస్, ఓకే. సో ఇలా క్రాస్ చేసి చేతులు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా కూర్చొని లేయండి, కూర్చొని ఇలా లేస్తూ ఉంది. ఓకే, సో ఈ చైరు కూర్చొని ఇలా లేస్తూ ఉన్నాము వితౌట్ సపోర్ట్. ఇప్పుడు ఇందాక మనం ఇలా పట్టుకొని కూర్చున్నాము, ఇప్పుడు పట్టుకోకుండా కూర్చుంటూ ఉన్నాం. ఓకేనా? ఓకే, సో చేతులు ఇలా పెట్టుకొని కూర్చొని లేయండి. ఇది ఒక 2 times చేయండి. ఎస్, చేసిన తర్వాత కొద్దిగా లెగ్స్ కొంచెం వైడ్ పెట్టుకోండి, కొద్దిగా లెగ్స్ ఇలా వైడ్, కొద్దిగా ఈ షోల్డర్ కంటే కొంచెం పెట్టుకొని సిట్ అండ్ గెట్ అప్. సిట్, చేతులు చూడండి నావి ఎక్కడ ఉన్నాయో. సిట్
అండ్ గెటప్. సో నేను ఆల్రెడీ చెప్పాను, టమ్మీకి సపరేట్ గా ఎక్సర్సైజెస్ మనం ఏం చేసినా కూడా, మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ అబ్డామెన్ ని డ్రా చేసుకొని ఉండాలి. అబ్డామెన్ హ్యాస్ టు డ్రా ఇన్. ఎస్. సో వన్స్ యు ఆర్ డన్ విత్ దాట్, చూడండి ఇప్పుడు ఇది షోల్డర్స్, చేతుల్ని ఇలా అనుకొని ఇప్పుడు మొత్తం ఎఫర్ట్స్ హిప్పుతో ఇలా కూర్చుంటున్నాం. మనం కూర్చోవాలంటే మనం ఏం చేస్తాము, ఇలా బెండ్ అయ్యి ఇలా కూర్చుంటాం. బెండ్ అవ్వకుండా కూర్చునేటప్పుడు స్ట్రైట్ గా ఉండి మనము ఇలా కూర్చోవాలి. లేచేటప్పుడు కూడా బెండ్ కాకుండా పైకి లేకాలి. Yes. Yes. Do it for 2 times. Yes. Do it for 2 times. మనం ఎప్పుడైతే బాడీ ఇలా బెండ్ అవుతుందో అది బ్యాక్ పడుతుంది. బెండ్ అవ్వకుండా కూర్చున్నప్పుడు దట్ బికమ్స్ అ స్క్వాట్. Actually what we are trying to do is squat. పద్మావతి గారు ఏం చేస్తున్నారు? ఓకే, గుడ్. ఓకే, స్క్వాట్ చేస్తున్నారా? ఓకే, గ్రేట్. ఓకే, గుడ్. సో ఆ స్క్వాట్ చేసేటప్పుడు నేను చెప్పాను ఏ మజల్ కి చేస్తున్నామో ఆ మజల్ ని మనము ఫోకస్ చేయాలి. పోనీ ఇక్కడే కొంతసేపు ఉండండి, చెప్తా. ఇక్కడికే వస్తున్నారా? ఈడే కొంతసేపు ఉండండి. ఈడికి వస్తారా? ఈడే కొంతసేపు ఉండండి. నేను 10 కౌంట్ చేస్తాను. హోల్డ్ ఇన్ పొజిషన్. 1 2 3 స్టార్ట్ అంటాను. స్టే లైక్ దిస్. మీకు ఇక్కడికి వస్తుందా? ఈడికి వస్తుందా? ఈడికి. సో 10 చెప్తాను. స్టార్ట్ అంటాను. స్టార్ట్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Okay, so this is for quadriceps and glutes exercise. Lower limb lo ee muscles చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, we are holding this chair. ఈ కాళ్ళు చూడండి, ఒక కాళ్ళు వెనకలికి వెళ్ళింది. ఓకే, ఒక కాళ్ళు వెనకలికి వెళ్ళింది. ఈ సపోర్ట్ తీసుకోండి, అలా అని ఇలా లాక్కోవద్దండి, పడిపోతాం. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ లంజెస్. అంటే ఇలా తగిలి ఇలా పైకి వస్తుంది. సో ఒక కాళ్ళు ముందరుంది, ఇంకొక కాళ్ళు వెనకలుంది. వెనకలుండే కాళ్ళు టోస్ పైననే ఉన్నాయి. ఆ మోకాళ్ళు కింద తగలడానికి. ఎవరికైతే మోకాళ్ళు నొప్పులు ఉన్నాయో చేయొద్దండి, కొంచెమన్నా చేయండి. కొంచెం ఈ నుంచి ఇంత వస్తుందా, ఇంతకే చేయండి. బట్ ఐ టోల్డ్ ఇక్కడికి వస్తుందంటే ఎక్స్ట్రా 1% ఎఫర్ట్ ఈడికి చేయండి. ఎవరికైతే ఈడి వరకు వస్తుందో ఈడి వరకు. ఓకే, yes, come on, do it for 5 times. Do it for 5 times. Great Gauri, Tirumalesh, super. రాజ్ కుమార్ గారు, మీది నాకు కనిపించట్లేదు. అంటే ఫేస్ కనిపిస్తుంది, బాడీ కనిపిస్తుంది, లెగ్స్ కనిపించట్లేదు. ఓకే, గ్రేట్. లేదు మేడం అంతవరకు. ఓకే, పర్వాలేదు. అంటే నాకు కనిపించితే నేను ఏదైనా కరెక్షన్స్ చేయొచ్చు, అందుకు. ఓకే మేడం. అంతే, ఇంకేం లేదు.
ఓకే, గ్రేట్. అమ్మ జాగ్రత్త, బరువు పద్మావతి గారు. ఓకే ఓకే. సో పుషప్స్ చేస్తున్నాడు మన తిరుమలేష్, చాలా ఫాస్ట్. ఇంకొక కాళ్ళు చేయండి, ఇంకొక కాళ్ళు చేయండి. చూడండి, ఇది ఇలా అని కాళ్ళు బెండ్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. వెనకల కాళ్ళకి ఎక్సర్సైజ్ ఇది, ముందర కాళ్ళకి కాదు, వెనకల కాళ్ళకి ఎక్సర్సైజ్. ఓకే, చూడండి చూడండి, వెనకల కాళ్ళకి ఎక్సర్సైజ్. నీ జాయింట్స్, మోకాళ్ళు నేలకు టచ్ అయ్యి వెనకల కాళ్ళు వెనకలికి వస్తుంది. దాట్ ఈస్ ద ఎక్సర్సైజ్. పట్టేస్తా ఈరోజు. ఓకే, గ్రేట్. సో అయిపోయింది అని అంటే, అయిపోయింది అంటే we are doing 3 or 5 times. That's it. So once we have done that one, we are going to raise the toes. Toes paina untu unnam. Toes ni rise chestu unnam. టోస్ పైన ఉన్నిన తర్వాత 10 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly come down. So again 1 2 3 4 5 6 7 8 9 and 10. సో ఇలా 5 times చేయండి. 5 times చేయండి. 3 times చేసాం ఇప్పుడు నాతో పాటు. ఇది 4th టైం. 3 4 5 6 7 8 9 and 10. Come on, do it for last time. 1 2 3 4. Come on, Padmavati garu. 5 6 7 8. Come on, Padmaja garu. 10. గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా బాగా చేస్తున్నారు అసలు. మీరు చేస్తూ ఉండే ఎఫర్ట్స్ కి అండ్ యు ఆర్ డూయింగ్ ఇన్ వెరీ రైట్ వే. సో దీస్ ఆర్ ద లెగ్ స్ట్రెంథనింగ్. లెగ్ స్ట్రెంథనింగ్ లో ఇంకొక లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ డన్ ఫైనలీ ఈజ్ we have done for quadriceps, we have done for hamstring. Last chasina exercise we have done for gastrosoleus. So now we have to do for IT band and medial part. So IT medial and IT band ki we have to come into this posture. ఈ పోస్చర్ కి వచ్చేసి డాగ్ అండ్ క్యాట్ పోస్చర్ కి వస్తాం కదా. ఇలా డాగ్ అండ్ క్యాట్ పోస్చర్ కి వచ్చేసి వచ్చిన తర్వాత దీన్ని కాళ్ళని ఇలా. సో ఎవరికైతే ఇది చేయడానికి కష్టంగా అనిపిస్తుందో ఇలా. ఓకే, ఇక్కడ ఫ్రంట్ నుంచి దీన్ని చూసుకుంటే, ఇట్ ఈస్ లైక్ ఓకే. సో ఇది నాకు కష్టము అని అంటే వీ కెన్ డూ. ఫస్ట్ లో వార్మప్ చేసాం కదా, దిట్స్ గోడకి, వాల్ కి. దిస్ ఇస్ ఓకే. హోల్డ్ ఇన్ దిస్ పోస్చర్ ఫర్ 10 on the count of 10 and drop down. Okay. కాదమ్మా గౌరీ, అది కాదమ్మా, అది బ్యాక్ అవుతుంది. మనం చేస్తూ ఉండేది ఐటీ బ్యాండ్కి. అయినప్పుడు ఇది అయితే కాదు.
ఈ ఎక్సర్సైజ్ కాదు ఐటీ బ్యాండ్ కి, ఇది బ్యాక్ కి అవుతుంది. సో ఐటీ బ్యాండ్ కి మనం ఈ పార్ట్ టైట్నెస్ ఉంటుంది, ఈ పార్ట్ టైట్నెస్ కోసం మనం ఇచ్చేస్తాం. గోడ సపోర్టే తీసుకోండి, బట్ ద పర్పస్ ఇస్ వైడనింగ్ దిస్. Okay. So these are the simple lower limb strengthening exercise. Glutes kokati chesi, we will stop it here. Glutes kochi, we have to lie down on the floor. We have to lie down on the floor and abdomen ni lopaliki తీసుకోవాలి. Abdominal lopaliki తీసుకోవాలి and raise your hip. Hips raise చేయాలి. ఈ పొజిషన్ లో 10 counts తో డ్రాప్ అవ్వాలి స్లోగా. 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly drop down. 10 కష్టం అవుతుంది అంటే 5 చేయండి. So again, raise your hips. 1. ఈ కాళ్ళు కూడా డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంత దూరం పెట్టుకోవడం కాదు, కరెక్ట్ గా మనకు బాడీకి ఎంత పాసిబుల్ అవుతుందో అది హ్యాంగల్ ఫామ్ అవడానికి అంత లోపలికి వచ్చి ఆ నుంచి పైకి రైజ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 and 10. గ్లూట్స్ స్క్వీజ్ చేయాలి, ఈ గ్లూట్స్ ని స్క్వీజ్ చేయాలి. సో అలా ఇంకొకసారి చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Great. 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 Usha ma'am, Charu. Good morning, Usha ma'am. Good morning, Madhvi garu. Good morning, Nagarjuna garu. Yes. So, this we have covered entire lower limbs exercise and shoulder exercises. But today we have done extra exercises. Ante lower and shoulder ante we have put lot of efforts. But we have done very repetitions చాలా తక్కువ చేసాము లోయర్ లింబ్ కి. దిస్ repetitions at least we have to do at least 10 into 3 లేక అంటే repetitions తక్కువ చేసాము యాక్చువల్లీ లోయర్ లింబ్ కి. It should be because that is the main exercise what we are doing today అన్నప్పుడు we have to do repetitions. Yeah, చెప్పండి మ్యామ్. ఇప్పుడు మీరు కూర్చున్నారు మ్యామ్, బ్యాక్ చూపించండి మ్యామ్. యా ఓకే ఓకే. అంటే రెండు కాళ్ళ మధ్యలో కూర్చోలా అంతే, ఇలా 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 కూడా కూర్చుంటారు. బట్ వజ్రాసనం అట్లా కాదు మ్యామ్, అంటే రెండు బొడపనేళ్ళు టచ్ అయ్యి కాళ్ళు ఇలా లేదా ఇలానా? అలా అలా కాదు మ్యామ్, ఫస్ట్ లాగానే మ్యామ్, కానీ రెండు బొడపనేళ్ళు టచ్ అయ్యి కాళ్ళు ఈ విధంగా ఇట్లా వి షేప్ లో. ఇట్లానా? ఇది టచ్ అవుతుందా కిందిదే? కింద బొడపనేలు, కింద బొడపనేలు వి షేప్ ఇట్లా మ్యామ్, వి షేప్. ఇట్లానా? వి షేప్ అట్లా. ఇది కాదు కదా వజ్రాసనము. వజ్రాసనం అంటే ఇదే, ఈ రెండు ఇట్లా కలుపుకొని ఇలా కూర్చోవడమే వజ్రాసనం. ఓకే ఓకే మ్యామ్. ఓకే. సో ఇలా కలుపుకొని కూర్చున్నప్పుడు చూడండి, ఇలా కలుపుకొని కూర్చున్నప్పుడు కొంచెం హీల్స్ వైడ్ అవుతాయి, కొంచెం ఇవి తగులుకొని ఇలా కూర్చోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. అలా కాదు, కొద్దిగా ఇలా అంటే ఇవి రెండు ఆనాలి, బొటికిన వేళ్ళు
అని మనం కూర్చోవాలి ఇలా. ఇది టచ్ అయ్యాయి చూడండి ఈ వేళ్ళు. ఓకే. ఎస్ మ్యామ్, అదే చెప్తున్నాము. ఓకే. సో లెగ్ కి వీ హ్యావ్ డన్ ఎక్సర్సైజ్ కాబట్టి లెగ్ కి స్ట్రెచెస్ ఎక్కువ చేయాలి. షోల్డర్స్ వీ హ్యావ్ జస్ట్ డన్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. సో షోల్డర్ కి స్ట్రెచెస్ అంతగా అవసరం లేదు. వి విల్ డూ ఫర్ లెగ్ కి స్ట్రెచెస్ చేద్దాము. ఎందుకంటే మజిల్స్ కొంతమంది ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజెస్ చేసిండొచ్చు. సో అప్పుడు మజిల్స్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నొప్పులు వచ్చాయని రేపు మళ్ళీ మానేయకుండా ఉండాలి అంటే మనము స్ట్రెచెస్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా బటర్ఫ్లై. సో నేను లోయర్ లింబ్ కి స్ట్రెచెస్ ఒకే రకమైనవి రోజు మనము చేస్తూ ఉన్నాము. అంటే ఒకే రకమైన స్ట్రెచెస్ ని చూపిస్తూ ఉన్నాను. డైలీ చేయట్లేదు, బట్ ఈ రోజు మనము చేయాలి. కొన్ని చేస్తూ ఉన్నాం, బట్ ఈ రోజు చేయాలి. సో ఇలా ఊపిన తర్వాత ఇలా టచ్ చేయాలి. అయితే సరే, లేకుంటే మీకు ఎక్స్ట్రా 1 డిగ్రీ అఫోర్ట్ చేయండి. గ్రేట్ అమ్మా పద్మజ గారు, మీరు ఆ ఎఫర్ట్స్ తీసుకొని చేస్తున్నారు కదమ్మా. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నిజంగా. సో ఇలా ఒకటి ఫ్లెక్స్ చేసుకొని, ఇలా ఫ్లెక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక దాంతో ఎస్ కరెక్ట్ బాగా చేస్తున్నారు. పద్మావతి గారు నాకు కనిపించట్లేదు, అందుకు చేయండి. తిరుమలేష్, నీకుండే మోటివేషన్ తిరుమలేష్, ఉండే కొంచెమే మీ ఇల్లు అక్కడ, బట్ దాంట్లో నువ్వు అంటే నాకు పడుకున్నోళ్ళు కనిపిస్తున్నారు ఒక పక్కన మీ ఇంట్లో. నువ్వు ఆ కొంచెం ప్లేస్ లో సర్దుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా పట్టుకోవచ్చు. సో వస్తుంది అంటే 2 చేతులతో పట్టుకోండి. ఇది బెండ్ చెయ్యకుండా మోకాళ్ళని పట్టుకోవాలి. స్ట్రైట్ గా పట్టుకొని వీలైతే టచ్ చేయండి, లేదు అంటే లేదు. అంటే ఆ ప్రయత్నం చేస్తాం కదా, అక్కడ మనకు ఈ స్ట్రెచ్ వస్తుంది. అలాగే ఇంకొక కాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 2 చేతులతో పట్టుకోండి, లేక ఒక చెయ్యే వస్తుంది అంటే ఒక చెయ్యితో పట్టుకోండి. రాలేదు అన్న వాళ్ళు ఇక్కడ పట్టుకోవచ్చు. 2 చేతులతో పట్టుకొని సో ఆ పొజిషన్ లో 3 బ్రెత్స్ తీసుకోండి. 3 బ్రెత్స్ తీసుకోండి. ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. సో నెక్స్ట్ ఇలా కాళ్ళు వైడ్ చేసుకొని ఫ్రంట్కి రమ్మా. ఇట్లా కొంచెం పద్మజ గారు అక్కడ నుంచి మీరు వెనకలికి ఉన్నారు కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి ట్రై చేయండి. ఈడి వరకు కాళ్ళని పట్టుకోండి. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. నాకు పద్మావతి గారు మీది కనిపించట్లేదు. రాజా గారు గుడ్, సూపర్. సో ఈ పాదము ఇలా ఫ్లెక్స్ చేయకుండా ఇలాగే పెట్టండి నీ జాయింట్ ని. గ్రేట్. సో ఇలా బెండ్ అవ్వండి, మీకు ఎంత వరకు వస్తుందో అంతే బెండ్ అవ్వండి. allow your body to slowly come down. సో మీకు ఎంత వరకు వస్తుందో అంతవరకు. నీకు ఇక్కడ వరకే వస్తుంది మీకు అంటే కొంచెం ఈడి వరకు చేయండి. ఆ ఎక్స్ట్రా వేసినప్పుడు అక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది, అక్కడ మనకు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఎస్, ఇంకొంచెం బెండ్ అవ్వండి, ఇంకొంచెం. కమాన్ రాజ్ కుమార్ గారు, తిరుమలేష్. ఎస్ 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 ఎస్, ఇంకా కొంచెం. వావ్, స్టే ఇన్ దట్ పోస్చర్ ఫర్ 3 breaths. 3 breaths. 1 2 and 3. Amazing. Come back. That is where we get real stretch. So now we have done all the stretches for hamstring కి. సో hamstring చేసాము, సైడ్ చేసాము. సైడ్ లో వచ్చి ఇలా ఒక కాళ్ళు స్ట్రైట్ గా, ఇంకొక కాళ్ళు ఫ్లెక్స్డ్, and this opposite hand is trying to pull it inside and turn your face. That
సో వెనకలికి అర్థమైందా రాజ్ కుమార్ గారు? లేదు కదా? చేస్తుంటాను మేడం, చేస్తుంటాను. చేస్తాను. డిఎక్స్టర్నల్ లో చేస్తాను. గుడ్ గుడ్, సూపర్ సూపర్. ఎస్. సో దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ ద సైడ్ స్ట్రెచ్. ఇప్పుడు గ్లూట్స్ కి సారీ దిస్ క్వాడ్రిసెప్స్ కి చేయలేదు మనము. సో క్వాడ్రిసెప్స్ కి చేయాలి అని అంటే దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్. ఇలా వెనకలికి వస్తుంది అన్న వాళ్ళకి ఇది చెయ్యండి, రాదు అన్న వాళ్ళకి ఇంకొకటి చేస్తాం. దిస్ ఈస్ ద బెస్ట్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. సో స్లోలీ కమ్ అప్. ఇఫ్ యు ఆర్ ఇది రాదు అన్న వాళ్ళకి వి విల్ డూ వన్ మోర్. ఆ వన్ మోర్ ఏంటి అంటే ఇలా చూడండి, వాల్ సపోర్ట్ తీసుకోండి, గోడ సపోర్ట్. ఈ చెయ్యి ఇట్లా పట్టుకోవాలి, దీన్ని ఇలా, దీన్ని ఆనియాలి. వస్తే సరే ఆనిచ్చేకి కొంచెం పుష్ చేసుకొని, రాలేదు అంటే ఈ పుష్ చేస్తూ బాడీ ముందుకు వెళ్ళాలి. ఓకే, అర్థమయ్యింది అనుకుంటున్నాను. సో ఇలా మామూలుగా ఇలా ఉంటాం కదా, ఈ పోస్చర్ లో నుంచి కాళ్ళని అందుకోండి మీ చేతికి. అందుకున్న తర్వాత దీన్ని ఇలా అని ఇలా ముందుకు వస్తాం. దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ క్వాడ్రిసెప్స్. సో ఎవరికైతే నీ పెయిన్ ఉందో వాళ్ళు ఏదైనా ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ ని ఇలా, ఒక దుప్పటి కానీ ఏదైనా సాఫ్ట్ పిల్లో కానీ ఇలా కాళ్ళ కింద పెట్టుకొని డూ ఇట్. సో ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేస్తున్నాను. ఇలా పట్టుకొని, సో ఇలా పట్టుకుంటే కొంతమందికి స్ట్రెచ్ తెలుస్తుంది క్వాడ్రిసెప్స్. తెలియలేదు అన్న వాళ్ళు బాడీ ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. పద్మజ గారు తెలుస్తుందమ్మా? మ్యామ్ కొంచెం నాకు కాలు అందడం లేదు మ్యామ్. పర్లేదు నాకు అర్థమైంది. ఓకే తిరుమలేష్ చేయమా. ఈ బాడీ కొంచెం ముందుకు తీసుకెళ్ళు. అట్లా, కరెక్ట్. పట్టుకొని ఆ తొడలకి తెలియాలన్నమాట స్ట్రెచ్. ఓకే, సో that's great. So these are the we have done quadriceps and hamstring stretches. So these are the main stretches for the lower limb. Hamstring చేసేటప్పుడే మనకి gastrosolius కూడా stretch వచ్చింది. So with this we will wind off the session. Before winding off the session, we will just take 3 long breaths. నాడీ శోధన చేద్దాము, 5 times చేద్దాము. So as you inhale, take all the positivity from the environment. అంతా కూడా మన గాలిలో, మనం పీల్చుకునే గాలిలో పాజిటివిటీ, ఎనర్జీ, వైబ్స్, గుడ్ వైబ్స్ అన్నీ కూడా మనం పీల్చుకుంటూ ఉన్నాము. గాలి వదులుతూ మనలో ఉండే చెడు, లేజినెస్, బ్యాడ్ థింగ్స్ వద్దన్నా కూడా మనలో అనవసరమైన విషయాలు ఎన్నెన్నో దూరింటాయి. అవన్నీ కూడా మన గాలిలో నుంచి బయటికి పంపించేస్తూ ఉన్నాము ఎక్స్పిరేషన్ లో. And as you take fresh air, that fresh air is having a lot of energy, lot of positive energy, lot of action takers energy. అంతా కూడా లోపలికి వెళ్తూ ఉంది. తీసుకుంటూ ఉండే గాలిలో ఉండే ప్యూరిటీ మనకు
మన థింకింగ్ లో అది తగులుతూ ఉంది, మన బాడీ అణువణువున సెల్స్ కి తగులుతూ ఉన్నాయి. సో దీని వల్ల మనలో ఉండే ఆ స్మైల్ పెరుగుతూ ఉంది. కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. That is making your day brighter. That air is making your day brighter. అలాగే వదులుతూ ఎక్కడో లోపల అక్కడక్కడక్కడక్కడ మూలన ఉండే టాక్సిన్స్ మెయిన్ అన్నీ కూడా పంపించేశారు. అక్కడక్కడ మూలన లోపల మన చెత్త ఎలా అయితే కార్నర్స్ లో ఉంటుందో అక్కడ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వేసి తీస్తామో కార్నర్స్ లో ఉండే చెత్తని పరకతో పూడ్చేటప్పుడు, అలా చిన్న చిన్న ఎక్కడో దాంకున్న అక్కడ నుంచి కూడా మనము మనలో ఉండే చెడు, మనకు అనవసరమైన విషయాలు, అనవసరమైన థాట్స్ అండ్ స్ట్రెస్ అన్నీ కూడా దాన్ని తీసుకెళ్లి గాలిలో నుంచి బయట తోసి పడేస్తూ ఉన్నాం. అండ్ పడేస్తూ మంచి గాలిని మనలో తీసుకుంటూ ఆ ఫేసులో స్మైల్ ఇంకా కొంచెం బ్రైటన్ చేయండి, ఇంకా కొంచెం బ్రైటన్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఉండే మంచి గాలి, మంచి ఆక్సిజన్, ఫుల్ వైబ్స్ అంతా కూడా మీలోకి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే హ్యాపీనెస్ ని మీ ఫేస్ పైన చూపించండి. Yes, have a bigger smile. And with this energy and with this positivity, with these vibes, you are going to make your day brighter and brighter and brighter. So, ఈ ఎనర్జీతో మీరు ఏదైతే చెయ్యాలనుకున్నారో పనులు, మీరు చేస్తేనే కంప్లీట్ అయ్యే పనులు, చాలా ఇంపార్టెంట్ అయిన పనులు మీరు గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకోండి. ఈ పని నేను చేస్తే నాకు చాలా వరకు వర్కులు, ఈ రోజు పనితో చాలా మేజర్ పని ఇది అనే పనులు మీరు గుర్తు తెచ్చుకోండి. అది కొంతమందికి ఫోన్ చేయడం కావచ్చు, లేక మీ కన్స్ట్రక్షన్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, లేక మీ బిజినెస్ పరంగా ఉండొచ్చు, లేక మీ ఇంట్లో కిచెన్ రూమ్ లో లేక ఇంట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ అయి ఉండొచ్చు, దాన్ని కంప్లీట్ చేయాలి అని పెండింగ్ పెట్టి అలా వదిలేసింటాం. సో అది గుర్తు తెచ్చుకోండి. లేక మీ ఆఫీస్లో, వర్క్ ప్లేస్లో ఏదో ఒక టాస్క్ ని కంప్లీట్ చేయాలి అనుకుని లాంగ్ స్టాండింగ్ నుంచి పెండింగ్ పెట్టుకున్న టాస్క్ ని గుర్తు తెచ్చుకోండి. అది గుర్తొస్తూ ఉండగా ఆ పనిని మీరు చాలా సులభంగా, చాలా ఎనర్జీతో, దాన్ని చాలా ఇన్వాల్వ్మెంట్తో, హ్యాపీనెస్తో ఆ పనిని పూర్తి చేస్తూ ఉన్నారు. ఎండ్ రిజల్ట్ మీకు కనిపిస్తూ ఉంది. అది ఫోన్ కాల్లోనే బిజినెస్ అవ్వచ్చు, లేక ఫోన్ కాల్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్కి ఎప్పటి నుంచో హెల్త్ బాగాలేదు, కాల్ చెయ్యాలి అనుకుంటున్నారు, చెయ్యట్లేదు, అది అవ్వచ్చు. సో ఆ కాల్, ఆ పని, ఆ ఆఫీస్ వర్క్, ఆ ఇంట్లో అండ్ బిజినెస్లో ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అది రోజు తీసుకోవాలనుకుంటున్నారు, మీకు కుదరట్లేదు. సో ఈ రోజు ఆ పనిని చేయాలి అనుకుంటున్నారు. ఆ పనిని పూర్తి చేసి మీకు ఆ రిజల్ట్ పొందింది దాంట్లో అనే ఎండ్ థాట్స్ ని విజువలైజ్ చేసుకోండి. చేసుకుంటూ ఆహా, రోజులో 80 ఈడ్ ద ఫ్రాగ్ అంటే ఏదైతే చాలా ఇంపార్టెంట్ అయిన పనిని ఫస్ట్ అవర్ ఇన్ ఏ డే లో చేస్తామో, మనం మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ ద డే విల్ బి సక్సెస్ఫుల్ అన్నమాట. సో అలా మనము దాన్ని ఫినిష్ చేసాము.
చేసాం కాబట్టి eat the frog or do 80% of very important things in the morning and your day will be very nice అనే కాన్సెప్ట్ ని మీరు అక్కడ యూజ్ చేసి you feel so happy that you have done most of your work and that has given you a lot of energy again, that has given you a lot of happiness and you feel very happy and you spend quality time in this day and staying happy, doing good for others, doing good for yourself and seeing good in others, doing good for others and likewise seeing your growth, seeing your family అన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరిగాయి అనే విజువలైజేషన్ పెట్టుకోండి ఈరోజు అండ్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ సచ్ అన్ వండర్ఫుల్ డే వేర్ యూ కుడ్ డూ సో మెనీ థింగ్స్ వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ yet staying happy and energetic throughout the day. With these thoughts in the mind, with a brighter smile on your face, slowly come out, very slowly come out to the present world. Yes, this is called visualization. This is called visualization. విజువలైజేషన్ మనం ఏదైతే చేసుకుంటామో అది ఖచ్చితంగా అవుతుంది. సో పొద్దున్నే ఫస్ట్ అవర్ లో న్యూస్ పేపర్ చదవడము, ఈడ పొలిటిక్స్ ఇదైంది, ఆడ పొలిటిక్స్ ఇదైంది, ఇక్కడేమొస్తుంది, అక్కడేది వస్తుంది, ఇవన్నీ మనకొద్దు. ఓటు మనం వేస్తాము, వచ్చేటిది గవర్నమెంట్ వస్తుంది. మనం చేసే పనులలో ఏ గవర్నమెంట్ మన పిల్లల్ని చూసుకోవడం కానీ మనం చేసే పనులు ఏ గవర్నమెంట్ చెయ్యదు. సో మనం ఏదైతే ప్రొడక్టివ్ గా చెయ్యాలో ఆ వర్క్ ని మాత్రమే మనం ఫోకస్ చేద్దాము. అనవసరమైన విషయాలకి మనము ఫస్ట్ అవర్ అట్లీస్ట్ దాన్ని దూరం పెట్టేసి చదవాలనుకున్న పేపర్ని మధ్యాహ్నం పైన చదవండి. అండ్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, నిన్న వీళ్ళ ఇంట్లో గొడవ అయిందంట, ఈ రోజు ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ మనకు వద్దు. ఓకేనా? ఏదైనా ప్రొడక్టివ్ గా ఆలోచిస్తూ మనం ఈరోజు సెషన్స్ ని వైండ్ ఆఫ్ చేస్తాము. బిఫోర్ వైండింగ్ ఇట్ ఆఫ్, yes, thank you so much Rajkumar garu. Before winding it off, thanking God for giving us one more day to do, keeping health as a priority one and allowing us to do all the things. Ee roju Sunday is a holiday ani kaakunda meerandaru join aina vallaki really you people deserve a big applause. You people deserve a big applause. And those people who are doing by switching on their videos are due to some other reasons they are not able to switch on the videos but are attending to know at least learnings తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకొని చేశారో ఎక్సర్సైజ్, వాళ్ళకి ఎక్స్ట్రా థ్యాంక్ యూ బికాస్ యూ హ్యావ్ టేకన్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు బికమ్ సక్సెస్ఫుల్. సో ఎవరి థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఈ మూడు సింక్రోనీలో ఉంటాయో వాళ్ళు రిజల్ట్స్ చాలా తొందరగా పొందుతారు. మన థాట్స్, మన వర్డ్స్ అండ్ మన యాక్షన్స్ ఈ మూడు ఇన్ లైన్ లో వెళ్ళాలి. ఈ మూడు ఇన్ లైన్ లో వెళ్తే మన రిజల్ట్స్ చాలా తొందరగా మనకు వస్తుంది ఏదైతే అనుకుంటూ ఉన్నామో అది. అండ్ టుడేస్ లెర్నింగ్ వి విల్ టేక్ అండ్ అనదర్ 5 minutes వి విల్ వైండ్ ఆఫ్ ద సెషన్. సో ఈ రోజు లెర్నింగ్స్ లో మనము ఇంకొక సరికొత్త టాపిక్ ని తెలుసుకోబోతూ ఉన్నాం. అండ్ దట్ ఈస్ sharing కనిపిస్తుంది కదా? ఇస్ ఇట్ బిగ్గర్? Yeah, thank you for acknowledging. కొంచెం సో మనము ఒక్కరోజు బాడీ టైప్ ని వీ హ్యావ్ అండర్స్టూడ్, అంటే తెలుసుకున్నాము.
ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్ అండ్ ఎండోమార్ఫ్ బాడీ టైప్స్ అని మనం తెలుసుకున్నాము. అంటే కొంతమంది సన్నగా ఉంటారు తిరుమలేష్ లాగా, కొంతమంది మీసోమార్ఫ్స్ తింటూనే లావైపోతారు, ఆపుతూనే సన్నంగా అయిపోతారు, వీళ్ళు మీసోమార్ఫ్ వాళ్ళు. అండ్ ఎండోమార్ఫ్ అంటే వీళ్ళు తినకపోయినా కొంచెం బొద్దుగానే ఉంటారు. తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకు. అయితే తగ్గుతారు కానీ కొంచెం కష్టపడతారు తగ్గడానికి. వీళ్ళు మీసోమార్ఫ్ వాళ్ళు 10 కేజీలు తగ్గగలిగితే 3 నెలలో వీళ్ళు 6 కేజీలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే 6 అంటే ఎగ్జాక్ట్లీ 6 కాదు, ఇట్ ఈస్ స్లోయర్ అని చెప్పడానికి. ఇట్స్ పాసిబుల్ బట్ స్లోయర్. సో ఎండోమార్ఫ్ బాడీ టైప్ కి మనం విద్యాబలన్ని సెలబ్రిటీని చూపించాము బికాస్ వి కీప్ దెమ్ మైండ్ లో పెట్టుకుంటాము. అండ్ షీ యాక్సెప్ట్స్ హర్సెల్ఫ్, దట్స్ ద గ్రేట్నెస్. నేను ఎందుకు ఇలా తగ్గట్లేదు అని అనుకోదు. యా, మై బాడీ టైప్ భగవంతుడు నాకు ఇలాగే ఇచ్చాడు, సో ఐ హ్యావ్ ఎ స్లో వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా స్లోగా అవుతాను నేను అని చెప్పి అంత కన్సిస్టెన్సీని తను పెడతారనమాట. మ్యూట్ చేసుకోండి. పాలు ఉన్నాయండి మెగడానికి. ఓకే, సో అలా అన్నమాట. ఇది ఎండోమార్ఫ్ బాడీ టైప్. అండ్ మీసోమార్ఫ్ వాళ్ళు, సో నేను ఎండోమార్ఫ్ ఉండేవాళ్ళు నేను ఎందుకు ఎక్టోమార్ఫ్ లాగా లేను, మీసోమార్ఫ్ గా ఉండేవాళ్ళు నేను ఎందుకు ఎక్టోమార్ఫ్ లాగా లేను, ఎక్టోమార్ఫ్ వాళ్ళు నేను ఎందుకు మీసోమార్ఫ్ లాగా లేను అని ఆలోచించకుండా భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. సో మన కంట్రోల్లో ఉండేది నేను తింటే పెరుగుతాను, చేస్తే తగ్గుతాను. మీసోమార్ఫ్, యూజువల్లీ మీసోమార్ఫ్ అండ్ ఎండోమార్ఫ్ బాడీ టైప్స్ విల్ బి మోర్ కామన్లీ సీన్ ఇన్ ద సొసైటీ దాన్ ectomorphs. So ectomorphs usually they will not attend such classes ఎందుకంటే they are already lean. But if they have to put the weight, బరువు పెరగాలి అంటే it has to be through the muscle strengthening only. So we can see Hrithik Roshan and all how they put the weight gain అవ్వాలి అంటే ఎంత కష్టపడతారు మూవీస్ కి అనేది యూ కెన్ సీ. అండ్ ఇంకొకటి రూట్ కాజ్ ఫర్ ఆల్ ద డిసీజెస్ ఈజ్ ఒబేసిటీ. ఇప్పుడు అంటే ఇంతకు ముందు వేరేలాగా ఉండేది, జబ్బులు వేరే జెనెటిక్స్ అని లేక ఇంకొక ఫ్యాక్టర్ అని, లేక ఉప్పు ఎక్కువ తినడం వల్ల రావడం కానీ అలా ఉండేదన్నమాట. అంటే ఏదైనా డిసీజ్ పర్టికులర్ కాజ్ అట్రిబ్యూషన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వాస్ డ్యూ టు జెనెటిక్స్. బట్ ఇప్పుడు జెనెటిక్స్ హ్యాస్ బీన్ ఓవర్టేకన్ బై ఒబేసిటీ. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ డ్యూ టు ఒబేసిటీ నౌ. అండ్ ఇఫ్ యూ సీ what are those diseases which comes with the obesity ante, it is all the things, that is diabetes mellitus, hypertension, even joint pain, thyroid, PCOD, cholesterol, kidney disease, ఇంకా అన్ని డిసీజెస్ మనకు ఇవి చాలా కొన్ని చెప్పాను, ఆస్టియోఆర్థరైటిస్. సో ఆల్ ద డిసీజెస్, కొలెస్ట్రాల్, ఎక్కువ కొలెస్ట్రాల్, అథెరోస్క్లెరోసిస్, heart attacks, all these things are due to obesity. సో మనము డయాబెటీస్ కి డాక్టర్స్ కాడికి వెళ్తే డయాబెటిక్ కి ట్రీట్మెంట్ ఇస్తారు, బీపీకి అని వెళ్తే బీపీకి ట్రీట్మెంట్ ఇస్తారు, జాయింట్ పెయిన్ అంటే జాయింట్ పెయిన్ రిలీవ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు, అండ్ థైరాయిడ్ కి థైరాయిడ్ మెడికేషన్స్, పీసీఓడికి మెట్ఫార్మిన్, వెయిట్ లాస్ అని అలా చెప్తారు. పీసీఓడిలో కొంచెం వెయిట్ లాస్ కి ఫోకస్ చేస్తారు ట్రీట్మెంట్ తో పాటు. కొలెస్ట్రాల్ కి అటార్వాస్టాటిన్, స్టాటిన్స్ అని పెడతారు. కిడ్నీ డిసీజెస్ కి కిడ్నీ టాబ్లెట్స్ పెడతారు, కిడ్నీ డిసీజ్ టాబ్లెట్స్ పెడతారు. సో యాక్చువల్ కాజ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్, దట్ ఈస్ ఒబేసిటీ. ఇప్పుడు యు ఆర్ అసోసియేటెడ్ విత్ జాయింట్ పెయిన్ అండ్ ఒబేసిటీ, ఇట్ ఈస్ important to cure the background cause obesity before going for replacement surgeries. So this is quite important. ఇక్కడ ఈ ఒబేసిటీ ఎందుకు ఇంత కామన్ గా అవుతూ ఉంది అని అంటే చూడండి, ఇంకా సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ హియర్ విచ్ ఐ డిడ్ంట్ మెన్షన్. మన ఇండియాలో గ్లోబలీ ఇట్ ఈస్ దిస్ మచ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ. అండ్ అడల్ట్స్ లో 65 crores అడల్ట్స్ ఉన్నారు, 34 adolescents ఉన్నారు, 3.5 crore children. Childhood obesity is also becoming more.
ఎందుకు అంటే కూర్చొని టీవీ చూడడము, తినడం అండ్ జంక్ ఫుడ్స్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేకింగ్ దెమ్ obese children kuda. So let us mind with our eating, whatever doing, whenever we are doing, and let us move our body frequently, because movement has become medicine. Moving your body has become medicine. So this many people, India mundu అండర్ వెయిట్ లో నంబర్ 1 ఉండేది, కానీ ఇప్పుడు ఒబేసిటీ లో కూడా టాప్ రేంజ్ కి వెళ్తుంది. ఉంటే జనాలు ఇలా ఉండరు, లేకుంటే అలా ఉంటారు. సో దిస్ ఇస్ మై మిషన్. My mission is to guide 1 million people in achieving their health and wellness goals by adopting healthier habits and informing the nutritional choices, inform the nutritional choices and incorporating them with a regular exercise and cultivating a positive mindset. So this is the part of the mission. You are all here. Thank you so much. Thank you so much. So ఈ రోజు మనము రూట్ కాజ్ గురించి తెలుసుకున్నాము. ఒబేసిటీ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మూమెంట్ ఇస్ ద మెడిసిన్. మూవింగ్ ఇస్ ద మెడిసిన్. ఓకే, సో ఈ మెడిసిన్ ని తీసుకుంటూ డైలీ మనం యాక్చువల్ డిసీజెస్ ని క్యూర్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అగైన్ వి విల్ మీట్ టుమారో అట్ ఆల్ఫా వేవ్ బ్రహ్మముహూర్తంలో మనము మన ఆరోగ్యాన్ని ప్రయారిటీ, నంబర్ 1 ప్రయారిటీ పెట్టుకుంటూ ఎక్సర్సైజ్, మన శరీరాన్ని కదిలిస్తూ మనము మన డేని సాగనిస్తూ ఉన్నాము. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ I would like to take it now, otherwise we'll wind up the session. సండే కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఎస్. టుమారో హాలిడే అన్నాను ఎలక్షన్స్ కి. సో ఇఫ్ everyone wants to do, even 1 person wants to do, I will come and take class. So thank you so much Gauri garu. So మీరు చెప్పండి, టుమారో let us do or no. ఇక్కడ ఉండే 11 members మీరు చెప్పేదాన్ని బట్టి we will take a break or we'll proceed. ఓకే మ్యామ్, క్లాస్ బ్రేక్ తీసుకుందాం. ఓకే ఓకే అనింది తిరుమలేష్. బ్రేక్ అనింది ఎవరు? ఉమాప్రకాష్ మ్యామ్. ఉమాప్రకాష్ మ్యామ్. ఉమాప్రకాష్ గారు బ్రేక్ అన్నారు. ఓకే, ఇంకా నేను ఓకే మ్యామ్ క్లాస్ వినేదానికి. ఓకే, వినేక చేసేక? అదే మ్యామ్, ఐ మీన్ చేసేదానికి. ఓకే, గ్రేట్. ఉషా మ్యామ్ ఓకే అంటున్నారు. ఎస్. ఇందిరా గారు, రాజ్ కుమార్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే ఇందిరా గారు, నమస్తే. నేను ఇందులో వస్తున్నానని ఇప్పుడే తెలిసిందండి, అందుకే చూస్తూ టైం అండి. అందరికి మాతో చేసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. యా, థ్యాంక్ యూ. సో రేపటి నుంచి మీరు చేసేయండి. ఈరోజు చేయలేదు అనుకుంటాను ఎక్సర్సైజ్, రేపటి నుంచి చేయండి. దిస్ ఇస్ ఫర్ ఆల్. ఎందుకంటే చాలా మినిమం అండ్ చాలా స్లోగా మనం ప్రోగ్రెస్ అవుతున్నాము. ఎందుకంటే పెద్ద మెట్టు ఎక్కాలి అని అంటే చిన్న మెట్లు మనము కన్సిస్టెంట్ గా ఎక్కుతూ ఉండాలి. అదే అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో కూడా మనం నేర్చుకునింది. అటామిక్ హ్యాబిట్స్, స్మాల్ కన్సిస్టెంట్ యాక్షన్ స్టెప్స్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ రిజల్ట్స్. సో రేపటి నుంచి మీరు మొదలు పెట్టండి. యా, సో ఇంకా మనకు మెజారిటీ చేద్దాము అన్నందుకు దెర్ ఇస్ నో ఆప్షన్. గౌరీ మెజారిటీ ఏం చెప్తారో చూసి మళ్ళీ చెప్దాంలే అని ఆలోచిస్తున్నారు గౌరీ. ఓకే, సో టుమారో we will do session. 5 o'clock. యా, 5 o'clock. మెజారిటీ ఓకే అంటున్నారు కాబట్టి. అండ్ ఎనీవే ఫ్రమ్ వెడ్నెస్డే, yes,